హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షరా జాబ్స్ జోన్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఎలక్షన్స్లో యూజ్ చేసే పోస్టల్ బ్యాలెట్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అసలు పోస్టల్ బ్యాలెట్ యూజ్ చేయడానికి ఎవరెవరు అర్హులు, ఏ విధంగా పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకోవాలి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే ఫామ్ 13A అంటే ఏమిటి, ఫామ్ 13B అంటే ఏంటి, అసలు ఫామ్ 13C అంటే ఏమిటి, మొత్తం సమాచారం అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎన్నికల విధులు నిర్వర్తించే పోలింగ్ అధికారులు, పోలీసులు, వీడియోగ్రాఫర్స్ తదితరులు పోస్టల్ బ్యాలెట్ను ఎక్కడ ఎలా వినియోగించుకోవాలో తెలియజేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం శుక్రవారం దీనికి సంబంధించిన విధి విధానాలను విడుదల చేసిందండి. ఈ విధి విధానాల ప్రకారం ఎవరెవరు పోస్టల్ బ్యాలెట్ యూజ్ చేసుకునేందుకు అర్హులో ముందుగా తెలుసుకుందాం. ముందుగా ఎన్నికల విధులు నిర్వర్తించే అందరి అధికారులు కూడా పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు అర్హులేనండి. ఓటర్ జాబితాలో సర్వీస్ ఓటర్గా నమోదైన వివిధ సైనిక దళాల సిబ్బంది, 40% అంగవైకల్యం కలిగిన వారు, 85 ఏళ్లు దాటిన వయోవృద్ధులు, ప్రస్తుతం కోవిడ్తో బాధపడుతున్నవారు, అదేవిధంగా అత్యవసర సేవల సిబ్బంది అంటే రైల్వే, ఆర్టీసీ, ఫైర్, వైద్యం మొదలైన సేవలకు సంబంధించిన సిబ్బంది అందరూ కూడాను బ్యాలెట్ ఓటు వేసేందుకు అర్హులుగా విధి విధానాలు రూపొందించడం జరిగిందండి. ఇక ఓటేసే ప్రదేశం కానీ చూసుకున్నట్లయితే ఏ ఓటర్ ఎక్కడ ఓటు వేయాలి అని చూసుకున్నట్లయితే సర్వీస్ ఓటర్స్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ పోస్టల్ బ్యాలెట్ విధానం ద్వారా ఓటు వేయచ్చు. ఎన్నికల సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది రిటర్నింగ్ అధికారి నిర్దేశించిన తేదీల్లో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్లో వారి యొక్క ఓట్ని వేయచ్చండి. దివ్యాంగులు, వయోవృద్ధులు, కోవిడ్ బాధితులైతే ఆర్ఓ అంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఏర్పాటు చేసిన పోలింగ్ బృందం సహకారంతో ఓటర్ ఇంటి వద్దే ఓటు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వబడింది. అంటే ఓటు ఏ ఓటర్ ఎక్కడ వేయాలనేది 3 రకాలుగా విభజించడం జరిగిందండి. సర్వీస్ ఓటర్స్ అయితే ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ పోస్టల్ బ్యాలెట్ విధానం ద్వారా ఓటు వేయాలి. ఎన్నికల సిబ్బంది మరియు అత్యవసర సేవల సిబ్బంది అయితే ఆర్ఓ ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో వేయాలి. ఇక దివ్యాంగులు, వయోవృద్ధులు, కోవిడ్ బాధితులైతే వారి ఇంటి దగ్గరే వేయడానికి అవకాశం ఇవ్వబడింది. ఇక నెక్స్ట్ ఏ విధంగా వెయ్యాలి అంటే విధానం కానీ చూసుకున్నట్లయితే ఓటు ఉన్న పోలింగ్ స్టేషన్ నెంబర్, ఓటర్ల జాబితాలో అర్హులైన ఓటర్ల క్రమ సంఖ్య తెలుసుకోవాలి. ఓటర్ కార్డ్ లేదా ఇతర ఏదైనా గుర్తింపు కార్డుతో ఫెసిలిటేషన్ సెంటర్కి వెళ్ళాలండి. అక్కడికి వెళ్ళి అక్కడ వారి యొక్క ఓటుని వేసుకోవచ్చు. అయితే ప్రతి ఓటర్కి వారి యొక్క పోస్టల్ బ్యాలెట్ పేపర్తో పాటుగా ఫామ్ 13A డిక్లరేషన్ ఫామ్ అనేది ఒకటి ఇస్తారండి. దాంతోపాటుగా ఫామ్ 13B లోపల కవర్ ఏ ఉన్నది అంటే ఇది చిన్న కవర్ అనమాట. చిన్న కవర్ ఉన్నది ఏంటంటే ఫామ్ 13B. దాంతోపాటు ఫామ్ 13C వెలుపల కవర్ బి అంటే పెద్ద కవరు కవర్ బి, ఇందులో ఫామ్ 13C ఉంటుంది. చిన్న కవరు ఫామ్ 13B ఉంటుంది. వీటితో పాటుగా ఫామ్ 13D ఓటర్కి సూచనలతో కూడిన ఫామ్లను ఇస్తారు. అంటే ఫామ్ 13Dలో ఏ విధంగా మనం ఓట్ చేయాలని ఒక గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫామ్ 13A అనేది డిక్లరేషన్ ఫామ్, ఫామ్ 13B అనేది చిన్న కవర్ అనమాట, ఫామ్ 13C అనేది పెద్ద కవర్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే శాసనసభ బ్యాలెట్ పత్రము గులాబీ రంగులోని, లోక్సభ బ్యాలెట్ పత్రము తెలుపు రంగులోని ఉంటాయండి. ఒకటి పింక్ పేపర్ బ్యాలెట్ పేపర్, ఒకటి వైట్ ఉంటాయి. బ్యాలెట్ పత్రం మీద ఓటును క్రాస్ మార్క్ లేదా టిక్ రూపంలో ఎవరైతే ఓటు వేస్తారో వారు టిక్ చేయవలసి ఉంటుందండి. దీనిపై ఎలాంటి సంతకం కానీ లేదా ఓటర్ గుర్తింపు తెలిపే గుర్తులు కానీ రాయకూడదు. అలాంటివి ఏమైనా రాసినట్లయితే ఆ ఓట్ అనేది వ్యాలిడ్గా అవ్వదు, ఇన్వాలిడ్ అయిపోతుంది. కాబట్టి ఓట్ అనేది వ్యాలిడ్ అవ్వాలంటే క్రాస్ మార్క్ లేదా టిక్ మార్క్ మాత్రమే బ్యాలెట్ పత్రం మీద మీ యొక్క అభ్యర్థికి మీరు ఇవ్వవలసి ఉంటుంది. దీని తర్వాత ఫామ్ 13A డిక్లరేషన్ ఫామ్లో బ్యాలెట్ పత్రము క్రమ సంఖ్య తప్పనిసరిగా రాసి ఓటర్ అంటే మీరు సంతకం చేయవలసి ఉంటుందండి. 13A డిక్లరేషన్ ఫామ్ మీద మీ యొక్క సీరియల్ నెంబర్ రాయాలి, రాస్తూ మీరు సంతకం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఓటర్ గుర్తింపు ఫామ్ 13Aలో ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర ఉన్న గెజిటెడ్ అధికారి తప్పనిసరిగా ధృవీకరించాలి. అంటే మనకి రిటర్నింగ్ ఆఫీసర్స్ ఏవైతే ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తారో అక్కడ
గజిటెడ్ అధికారి వారు మనకు అందుబాటులో ఉంటారండి. ఆ గజిటెడ్ అధికారి వారి చేత మనం అక్కడ సంతకం అటెస్టేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ తర్వాత ఓటు నమోదు చేసిన బ్యాలెట్ పత్రాన్ని ఫామ్ 13B అంటే చిన్న కవర్ అని చెప్పుకున్నాం కదండి, ఫామ్ 13B లోపలి కవర్ ఏలో పెట్టి సీల్ చేయాల్సి ఉంటుంది. ఈ లోపలి కవర్పై నియోజకవర్గ ఆర్ఓ చిరునామా, పోస్టల్ బ్యాలెట్ క్రమ సంఖ్య రాయాల్సి ఉంటుందండి. తర్వాత ఈ బ్యాలెట్ పత్రాన్ని సీల్ చేసి పెట్టిన లోపలి కవర్ ఏ 13A డిక్లరేషన్ ఫామ్ను విడివిడిగా ఫామ్ 13C వెలుపలి కవర్ బిలో పెట్టి సీల్ చేసి సంతకం చేయాలి. అంటే ఏం లేదండి, మీ డిక్లరేషన్ ఫాము మీరు ఫిల్ చేసిన తర్వాత దాన్ని 13B అంటే చిన్న కవర్లో పెడతారు. ఇప్పుడు ఈ డిక్లరేషన్ ఫామ్ పెట్టిన చిన్న కవరు, ఈ డిక్లరేషన్ ఫామ్ ఈ రెండూ కలిపి పెద్ద కవరు అంటే 13C కవర్లో మీరు పెట్టవలసి ఉంటుందండి. పెట్టి సీల్ చేసి సంతకం చేయవలసి ఉంటుంది. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన డబ్బాలో మీ యొక్క ఓటు అనేది వేస్తారు. ఓట్ల లెక్కింపు సమయంలో వెలుపలి కవర్ బిని తెరవగానే అందులో కవర్ ఏ మరియు 13A ఓటర్ డిక్లరేషన్ విడివిడిగా లేకుంటే ఆ బ్యాలెట్ పత్రంలోని లోపల కవర్ ఏని పరిగణలోకి తీసుకోరు. అంటే ఇప్పుడు 13C కవర్లో మీరు డిక్లరేషన్ ఫాము ప్లస్ 13A ఓటర్ డిక్లరేషన్ ఫాము అలాగే కవర్ బి తెరవగానే అందులో కవర్ బిని తెరవగానే అందులో కవర్ ఏతో పాటుగా మీ యొక్క డిక్లరేషన్ ఫామ్ కూడా రెండు విడివిడిగా ఉండాలి. ఇలా ఉన్నట్లయితే మాత్రమే ఇదనేది అంటే ఆ బ్యాలెట్ పత్రం అనేది వ్యాలిడ్ అవుతుందని చెప్పి మనకి సూచించడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ విధంగా చెప్పిన ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ మనం యూజ్ చేసుకొని బ్యాలెట్ ఓట్ని క్యాస్టింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. దీనికి సంబంధించి అక్కడ మనకి ఫెసిలిటేషన్ సెంటర్లో గైడెన్స్ ఇవ్వడానికి కూడాను అధికారులు మరియు దీనికి సంబంధించిన సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారండి. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి ఒక్క అభ్యర్థి వారి యొక్క బ్యాలెట్ ఓట్ని క్యాస్టింగ్ చేసుకునేందుకు గాను అక్కడ మనకి అన్ని రకాలుగా కూడాను గైడ్ లైన్స్ మరియు గైడెన్స్ ఇవ్వడానికి కూడా అధికారులు మరియు సిబ్బంది అందుబాటులో ఉంటారు. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి కన్ఫ్యూజన్ పడకుండా మనకి నచ్చిన అభ్యర్థికి మనం ఓట్ చేసుకునేందుకు గాను మనకి అన్ని విధాలుగా కూడాను సదుపాయం మరియు గైడ్లైన్స్ అయితే ప్రభుత్వం విధి విధానాలను రూపొందించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.